ఇప్పుడు మనము హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇందులో మొదటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటిది? హోమోఫోన్స్. హోమోఫోన్స్ అంటే ఇక్కడ గమనించండి ఒక ఎగ్జాంపుల్. SON సన్, SUN సన్. సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉంది, స్పెల్లింగ్ డిఫరెంట్ ఉన్నది. SON SUN. అదేవిధంగా మీనింగ్ కూడా సన్ అంటే కొడుకు, ఇక్కడ సన్ అంటే సూర్యుడు. అంటే ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉండి డిఫరెంట్ స్పెల్లింగ్ ఉండి డిఫరెంట్ మీనింగ్ గనక ఉంటే వాటిని మనం హోమోఫోన్స్ అంటాం. ఇక్కడ నేను టేబుల్ ఇచ్చా, ఒకసారి చూడండి. ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, సన్ సన్, సి సి. అదేవిధంగా స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది, అందుకే రెడ్ పెన్తో రాశాను. SON SUN. మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ కొడుకు, ఇక్కడ సూర్యుడు. సో ఆ విధంగా అంటే ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉండి స్పెల్లింగ్ మీనింగ్ వేరే వేరే గనక ఉన్నట్లయితే అటువంటి వర్డ్స్ని మనము హోమోఫోన్స్ అంటాం. కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్. SEA సి, దీని యొక్క ప్రొనౌన్సియేషన్ సి. SEE ప్రొనౌన్సియేషన్ సి. ఇక్కడ సి యొక్క అర్థం ఏంటిది? సముద్రం. ఇక్కడ సి యొక్క అర్థం ఏంటిది? చూచుట. ఓకే, ప్రొనౌన్సియేషన్ సేమ్, అదేవిధంగా మీనింగ్ డిఫరెంట్, స్పెల్లింగ్ డిఫరెంట్. సో ఇటువంటి వర్డ్స్ని మనం హోమోఫోన్స్ అంటాం. ఇంకొన్ని వర్డ్స్ SELL సెల్, CELL సెల్, ఇవి కూడా హోమోఫోన్స్. BREAK బ్రేక్, BRAKE బ్రేక్. ఇక్కడ BREAK బ్రేక్, BRAKE బ్రేక్, సేమ్ ప్రొనౌన్సియేషన్, కానీ మీనింగ్స్ కనుక చూసినట్లయితే BREAK బ్రేక్ మీనింగ్ పగలగొట్టుట అని వస్తుంది. BRAKE బ్రేక్ అంటేనేమో బండికి ఉండేటువంటి బ్రేక్. సో ఈ విధంగా హోమోఫోన్స్ అనేటువంటి వర్డ్స్ ఉంటాయి. ఇంతకు ముందు మనం హోమోఫోన్స్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు హోమోనీమ్స్ గురించి నేర్చుకుందాం. హోమోనీమ్స్ అంటే చూడండి, హోమో అంటే సౌండ్ అనుకున్నాం కదా. ఒకసారి ఫస్ట్ వర్డ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అది ఎలా ఉంటుంది అనేది చెప్తా. ఫస్ట్ది ఈ వర్డ్ను పలకండి, రైట్. ఈ వర్డ్ రైట్, రెండింటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఏముంది? సేమ్ ఉన్నది. ఓకే, కానీ వాటి యొక్క స్పెల్లింగ్ కూడా సేమ్ ఉన్నది, కానీ మీనింగ్స్ అనేటువంటివి డిఫరెంట్ ఉన్నాయి. ఈ రైట్ యొక్క మీనింగ్ ఏంటిది? కుడివైపు. ఈ రైట్ యొక్క మీనింగ్ ఏంటిది? హక్కు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, కానీ డిఫరెన్స్ ఎక్కడుంది? మీనింగ్లో. ఇక్కడ ఇచ్చాను చూడండి, ప్రొనౌన్సియేషన్ సేము, స్పెల్లింగ్ సేము, మీనింగ్ కనుక డిఫరెంట్ ఉంటే అటువంటి వర్డ్స్ని హోమోనిమ్స్ అని చెప్తాం. ఇంకో వర్డ్ చూద్దాం, WATCH వాచ్, WATCH వాచ్. స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, డిఫరెంట్ ఇన్ మీనింగ్. ఇక్కడ ఈ వాచ్ యొక్క అర్థం ఏంటిది? చేతి గడియారం. ఈ వాచ్ యొక్క అర్థం ఏంటిది? శ్రద్ధగా చూడడం. సో ఈ విధంగా ఓకే, ప్రొనౌన్సియేషన్ స్పెల్లింగ్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉంటే అటువంటి వర్డ్స్ని మనము హోమోనిమ్స్ అని చెప్తాం. ఇంకొన్ని వర్డ్స్ చూద్దాం. BAT బ్యాట్, BAT బ్యాట్. ఇక్కడ బ్యాట్ అంటే గబ్బిలము, ఇక్కడ బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్. WELL వెల్ అంటే బావి, ఇక్కడ WELL వెల్, అదే వర్డ్, సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, కానీ ఇక్కడ మీనింగ్ వచ్చేకల్లా మారిపోయిందా లేదా? WELL వెల్ అంటే బావి, WELL వెల్ అంటే బాగా లేదా మంచిగా ఉండడానికి కూడా మనము వెల్ అని చెప్తాం. ఓకే, ఇది హోమోనిమ్స్కు సంబంధించింది. ఇప్పుడు హోమోగ్రాఫ్స్ గురించి నేర్చుకుందాం. హోమోగ్రాఫ్స్. ఓకే, హోమోగ్రాఫ్స్ ఫస్ట్ ఒక వర్డ్ను చూద్దాం. LIVE లీవ్. ఇక్కడ LIVE లైవ్. ఓకే, LIVE లీవ్ సేమ్ స్పెల్లింగ్, సేమ్ స్పెల్లింగ్. ఓకే, పలకడం మాత్రం డిఫరెంట్ ఉన్నది చూడండి. ఇక్కడ LIVE లీవ్, LIVE లైవ్. మీనింగ్స్ ఇక్కడ LIVE లీవ్ అంటే నివసించుట, LIVE లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం. టీవీలలో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది చూడండి, దాన్ని లైవ్ ప్రోగ్రామ్ అని చెప్తాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే సేమ్ స్పెల్లింగ్ ఉన్నది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉన్నది, మీనింగ్ డిఫరెంట్ ఉన్నది. కింద చూద్దాం. ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉండి స్పెల్లింగ్ సేమ్ ఉంటే అటువంటి వర్డ్స్ని హోమోగ్రాఫ్స్ అని చెప్తాం. ఓకే, స్పెల్లింగ్ ఒక్కటే సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇంకో వర్డ్ చూద్దాం. LEAD. ఇక్కడ లీడ్,
లీడ్ అంటే ముందుకు నడిపించడం, నాయకుడు ఈ వర్డ్ నుంచి వచ్చిందే లీడర్. లీడ్ అంటే ముందుకు నడిపించడం. LEAD సేమ్ స్పెల్లింగ్, కానీ ఇక్కడ లెడ్ అని పలుకుతున్నాం. లెడ్ అంటే సీసం. ఈ విధంగా ఉండేటువంటి వర్డ్స్ని హోమోగ్రాఫ్స్ అంటాం. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము? హోమోఫోన్స్ నేర్చుకున్నాము. హోమోఫోన్స్ అంటే ఏమని నేర్చుకున్నాము? ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్ డిఫరెంట్, మీనింగ్ డిఫరెంట్ ఉంటే అటువంటి వర్డ్స్ని హోమోఫోన్స్ అని చెప్తామని. అదేవిధంగా నెక్స్ట్ నేర్చుకున్నది హోమోనిమ్స్. హోమోనిమ్స్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ సేమ్ ఉండి మీనింగ్ డిఫరెంట్ ఉంటే వాటిని హోమోనిమ్స్ అని చెప్తాము. నెక్స్ట్ మూడవది హోమోగ్రాఫ్స్. హోమోగ్రాఫ్స్ అంటే స్పెల్లింగ్ ఒకటి సేమ్ ఉండి ప్రొనౌన్సియేషన్, మీనింగ్ ఇవి రెండు డిఫరెంట్ ఉంటే వాటిని హోమోగ్రాఫ్స్ అని అంటాం. సో మీకు తెలిసిన హోమోగ్రాఫ్స్ని కామెంట్లో రాయండి. ఫైనల్గా ఒకసారి చూద్దాము. హోమోఫోన్స్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి స్పెల్లింగ్, మీనింగ్లో డిఫరెంట్ ఉండడము. హోమోనిమ్స్ అంటే ప్రొనౌన్సియేషను, స్పెల్లింగ్ సేమ్ ఉండి మీనింగ్లో డిఫరెంట్ ఉండడము. హోమోగ్రాఫ్స్ అంటే స్పెల్లింగ్ సేమ్ ఉండి ప్రొనౌన్సియేషను, మీనింగ్ డిఫరెంట్ ఉండడం. సో ఇవి వీటికి సంబంధించి హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్.